హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రితిసా విలాక్స్. ఈరోజు వచ్చేసండి నేను పంజాబ్ గోల్డెన్ టెంపుల్లో పెట్టే ప్రసాదం మీకు పరిచయం చేయబోతున్నానండి. దీన్ని కడా ప్రసాదం అని కూడా అంటారు. టేస్ట్ వైజ్ సూపర్తో ఉంటుందండి. ఏం లేదు, చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ సూపర్తో ఉంటుంది. ఫస్ట్ నాకు కూడా తెలియదండి. గురుద్వార్లో తిన్నప్పుడు నాకు టేస్ట్ నచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పంజాబీ అక్క వాళ్ళని అడిగా, అక్క ఇది ఎట్లా చేస్తారంటే ఆ దీదీలు ఫస్ట్ నవ్వారు. తర్వాత వాళ్ళే చెప్పారు, నవ్వుతే నాకేముంది, వాళ్ళు నవ్వుకొని మానుకొని నాకు కావాల్సింది ఏంది, అది ఎట్ట ప్రసాదం చేసేది, నాకు అది కావాలని నేను నేర్చుకున్నానండి. టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. అది చిన్న పిల్లలు అయితే లొట్టలు వేసుకొని మరీ తినేస్తారు, పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ. ఏం లేదు, చాలా సింపుల్. ఒక ఇనుప కడాయిలో చేస్తారండి. దీని పేరు కడా ప్రసాద్ అని అంటారంటండి వీళ్ళు. ఇదేం లేదండి, సింపుల్. ఒక కడాయిలో ఒక కప్పు నెయ్యి వేసి, తర్వాత అందులో ఆ నెయ్యి కొంచెం వేడైన తర్వాత అందులో కప్పు గోధుమ పిండి వేయాలండి. మనం ఏ కొలతతో అయితే తీసుకుంటామో ఆ కొలతతోనే గోధుమ పిండి కూడా వేయాలండి. వేసిన తర్వాత గోధుమ పిండి మెయిన్ అండి ఇందులో ఇంగ్రీడియంట్. అది ఎంత బాగా ఆ మిశ్రమంలో నెయ్యిలో బాగా రోస్ట్ అవుతుందో, ఎంత బాగా బ్రౌన్ కలర్ వస్తుందో, వచ్చిన తర్వాత అందులో ఒక కప్పు మన మెజర్మెంట్కి తీసుకున్న కప్పుతో చక్కెర వేయాలండి. చక్కెర మొత్తం మెల్ట్ అయిన తర్వాత, షుగర్ పేషెంట్లు అట్టుంటే కానండి బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. అది కూడా నేను అడిగాను. షుగర్ పేషెంట్లు అట్లా ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు. నేనైతే చక్కెర వేసానండి. చక్కెర వేసిన తర్వాత అండి, ఆ మిశ్రమంలోంచి చక్కెర మెల్ట్ అయిన తర్వాత పైకి మొత్తం నూనె తేలుతుందండి, నెయ్యి మొత్తం తేలుతుంది. తేలిన తర్వాత మనమైతే ఏ మెజర్మెంట్తో తీసుకున్నాం అనుకోండి, ఆ మెజర్మెంట్తోనే 4 కప్పులు నీళ్లు పోసి, మొత్తం గోధుమ పిండి కదండి, చిన్న చిన్న ఉంటలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లా కట్టకోకుండా స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక స్పూన్ తీసుకోనండి, ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా తిప్పుతూ ఉంటాయనండి. బాగా ఉంటలు కట్టకోకుండా నీట్గా జ్యూసీగా వచ్చేస్తుందండి. మనకు హల్వా రెడీ అయిందని తెలుసుకోవాలంటే అండి, అది ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది. తర్వాత దాన్ని దింపేస్తే మటుకండి అలా మొత్తం నెయ్యి అంతా పైకి తేలుతుంది. టేస్ట్ సూపర్తో ఉంటుందండి. అంతే, బాయ్.